సురేంద్రపురి మన భారతదేశంలోని మొట్టమొదటి పౌరాణిక విజ్ఞాన కేంద్రం. ఇండియాలోని అన్ని ఫేమస్ గుడుల ప్రతిరూపాలను ఈ ప్లేస్ లో మనం చూడొచ్చు. రామాయణం, మహాభారతం, భాగవతంలోని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఇక్కడ ఇంకా పురాణాలకు సంబంధించిన ఎన్నో శిల్పాలను మనం చూడొచ్చు. ఈ ప్లేస్ ని కుందా సత్యనారాయణ గారు తన కుమారుడైన కుందా సురేంద్రబాబు జ్ఞాపకార్థం నిర్మించాడు. ఇదే ఈ ప్లేస్ ఫ్రంట్ వ్యూ. ఈ ప్లేస్ ని కుందా సత్యనారాయణ కళాధామం అని పిలుస్తారు. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ పెద్దలకైతే 350 రూపీస్, పిల్లలకైతే 300 రూపీస్ ఉంటుంది. టికెట్ కౌంటర్ పక్కనే అమ్మవారి విగ్రహం ఉంటుంది. చాలా మంది ఇక్కడ దాకా వచ్చి టికెట్ ప్రైస్ చూసి బయట ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతుంటారు. సో అలా ఈ ప్లేస్ ని విజిట్ చేయని వారి కోసం నేను ఈ వీడియోలో ప్రతి ప్లేస్ ని కవర్ చేశాను. అన్నింటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ఈ ప్లేస్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బాలభారతం ఉంటుంది. ధృతరాష్ట్రుడు, పాండురాజు, శకుని, భీష్ముడు, విదురుడు ఉన్న సభ. అలాగే ప్రతి సన్నివేశం ఎదురుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. పాండురాజు పొరపాటున ముని దంపతులను చంపటం, ముని దంపతులు పాండురాజుని శపించటం. పురాణాలు, ఇతిహాసాల గురించి తెలిసిన వాళ్ళకైతే ఇవి ఈజీగా అర్థమవుతాయి. తెలియని వారి కోసం నేను ప్రతి సన్నివేశాన్ని వివరిస్తున్నాను. చిన్న వయసులో తల్లిదండ్రులతో పాండవులని ఇక్కడ చూడొచ్చు. కౌరవులు జన్మించటం. ఇక్కడ గాంధారి, శకుని, వ్యాస మహర్షి ఉన్నారు. ఒకటే పిండాన్ని ఇలా 100 మంది లాగా వ్యాస మహర్షి అప్పట్లోనే క్లోనింగ్ చేశారు. పాండురాజు మరణంతో దుఃఖిస్తున్న కుంతీదేవి, అలాగే పాండవుల హస్తినాపుర ప్రవేశం. భీముడు విషంతో కూడిన ఆహారం తినటం. సభలో దుర్యోధనుని శిక్షించిన భీష్ముడు. కౌరవులు, పాండవులు కబడ్డీ ఆడటం. కౌరవులు, పాండవులు బంతి ఆట ఆడటం. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని మట్టి బొమ్మతో విలువిద్య నేర్చుకోవటం. ఏకలవ్యుడు తన బ్రొటన వేలిని గురుదక్షిణగా సమర్పించటం. భీముడు, దుర్యోధన గద యుద్ధం. గాంధారి దుర్యోధనుని శరీరానికి మూలికల నూనెతో మర్దన చేయటం. ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు విద్య నేర్పించటం. కౌరవులు గురుదక్షిణ సమర్పించటం. కర్ణునికి అంగరాజ పట్టాభిషేకం. మట్టి ఐరావతంపై గాంధారి దుస్సల ఊరేగింపు. అర్జునుడు ఇంద్రలోకానికి బాణాలతో నిచ్చెన తయారు చేయటం. భీముడు వెళ్లి నిజమైన ఐరావతాన్ని తీసుకురావటం. నిజమైన ఐరావతం పైన కుంతీదేవి ఊరేగింపు. కుంతీదేవి గాంధారికి వ్రతవాయనం ఇవ్వటం. ఇక్కడున్న ప్రతి ప్లేస్ లో స్కాన్ చేయడానికి ఒక చిన్న బోర్డు ఉంటుంది. దాన్ని మనం స్కాన్ చేస్తే అక్కడ ఉన్న సన్నివేశానికి సంబంధించిన స్టోరీని వినొచ్చు. ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం. ఇక్కడితో బాలభారతం ముగుస్తుంది. ఆల్రెడీ బాలభారతం మూవీ చూసిన వాళ్ళకి ఈ సన్నివేశాలన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. చూడని వారికి ఎవరైనా పెద్దలు ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. నెక్స్ట్ ప్లేస్ కి మనం ఇక్కడ కనిపించే ఎల్లో లైన్ ని ఫాలో అవుతూ వెళ్ళాలి. అప్పుడే ఏ ప్లేస్ ని మనం మిస్ అవ్వకుండా చూస్తాము. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలు, అలాగే త్రిమూర్తులు ఉంటారు. శ్రీ శంకరీదేవి ఈ శక్తిపీఠం శ్రీలంకలో ఉంటుంది. అమ్మవారి కాలి గజ్జలు పడిన చోటు. శ్రీ కామాక్షిదేవి తమిళనాడులోని కంచిలో ఉంటుంది. వీపు భాగం పడిన చోటు. శ్రీ శృంఖలాదేవి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఉదరం పడిన చోటు. శ్రీ చాముండేశ్వరి దేవి కర్ణాటకలోని మైసూర్లో ఉంటుంది. తల వెంట్రుకలు పడిన చోటు. శ్రీ జోగులాంబాదేవి తెలంగాణలోని అలంపూర్లో ఉంటుంది. పైదంత పంక్తి పడిన చోటు. శ్రీ బ్రహ్మరాంబాదేవి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంటుంది. మెడభాగం పడిన చోటు. శ్రీ మహాలక్ష్మీదేవి మహారాష్ట్రలోని కోల్హాపూర్లో ఉంటుంది. 3 కళ్ళు పడిన చోటు. శ్రీ ఏకవీరాదేవి మహారాష్ట్రలోని మహురియంలో ఉంటుంది. కుడి హస్తం పడిన చోటు. శ్రీ మహాకాళీదేవి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉంటుంది. పై పెదవి పడిన చోటు. ఇక్కడ మీరు మహాశివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవులను చూడొచ్చు. ఇక్కడ ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించింది తనే అని చెప్తారు. ఇక్కడ 10వ శక్తిపీఠం శ్రీ పురుహోతికాదేవి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంటుంది. ఎడమ హస్తం పడిన చోటు. శ్రీ గిరిజాదేవి ఒరిస్సాలోని జాజిపూర్లో ఉంటుంది. నాభి భాగం పడిన చోటు. శ్రీ మాణిక్యాంబాదేవి ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో ఉంటుంది. ఎడమ చెక్కిలి పడిన చోటు.
శ్రీ కామరూపీదేవి అస్సాంలోని గౌహతిలో ఉంటుంది, యోని భాగం పడిన చోటు. శ్రీ మాధవేశ్వరి దేవి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఉంటుంది, హస్తాంగులి పడిన చోటు. శ్రీ వైష్ణవి దేవి హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాకేతంలో ఉంటుంది, శిరస్సు పడిన చోటు. శ్రీ మాంగళ్య గౌరీ దేవి బీహార్లోని గాయాలో ఉంటుంది, వక్షోజాలు పడిన చోటు. శ్రీ విశాలాక్షి దేవి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంటుంది, మణికర్ణిక పడిన చోటు. శ్రీ సరస్వతీ దేవి జమ్మూ కాశ్మీర్లోని జమ్మూలో ఉంటుంది, దక్షిణ హస్తం పడిన చోటు. ఇవే 18 శక్తిపీఠాలు. తర్వాత మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని దర్శించుకోవచ్చు. ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ భరతమాత. ఇక్కడైతే ఆటోమేటిక్ సెన్సర్స్ ఉంచారు. మనం లోపలికి వెళ్ళగానే ఈ పాము కదులుతుంది. లోపల కాలేయ సర్పం పైన నాట్యం చేస్తున్న శ్రీకృష్ణుడు. యూజువల్గా మనం ఎక్కడ ఆగకుండా ఈ ప్లేస్ని మొత్తం కవర్ చేయడానికి 40 minutes టైం పడుతుంది. నేను దాదాపు 4 hours ఉండి అన్ని వీడియోస్ని తీశాను. ఇక్కడ నుండి బయటకు రాగానే ఇక్కడ పెద్ద పుట్ట ఉంటుంది, దానిపైన మొత్తం చాలా పాములను డిజైన్ చేశారు. ఈ పుట్ట కింద నాగలోకం ఉంటుంది. ఈ పెద్ద పాము పడగలో నుండి లోపలికి మనం వెళ్లాల్సి ఉంటుంది. లోపల పాములు బుసలు కొడుతున్న సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఎటు సైడ్ చూసినా మొత్తం పాములే అన్నమాట. ఈ ఒక్క వీడియోని చూస్తే రామాయణం, మహాభారతం, భాగవతంతో పాటు చాలా పురాణాల గురించి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇండియాలో ఉన్న అన్ని ఫేమస్ టెంపుల్స్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదంతా నాగలోకము. నాగలోకంలో నాగదేవుళ్ళు, నాగదేవతల విగ్రహాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ఎలాంటి నేమ్స్ మెన్షన్ చేయలేదు. నాగలోకం నుండి పైకి వచ్చాక ఇక్కడ మను చరిత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. ఈ పక్కనే ఉన్న వాల్స్ పైన నరసింహ అవతారానికి సంబంధించిన పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్స్ కింద డీటెయిల్స్ కూడా రాశారు. ఈ ప్లేస్ తర్వాత ఇంద్రలోకం ఉంటుంది. ఇక్కడ మహేంద్రుడు, సచీదేవితో పాటు అష్టదిక్పాలకులు, బృహస్పతి, నారద తుంబరులు, ఇంకా నాట్యం చేస్తున్న రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలను చూడొచ్చు. ఇక్కడ వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి. వేదవ్యాస జననం. ఇది మత్స్యావతారం. ఈ ప్లేస్ తర్వాత ఇక్కడ చాలా మందిరాలు ఉంటాయి. ఇండియాలోని చాలా వరకు ఫేమస్ టెంపుల్స్ రెప్లికాస్ ని మనం ఈ ప్లేస్ లో చూడొచ్చు. ఇక్కడ శ్రీ శారదాదేవి కర్ణాటకలోని శృంగేరిలో ఉంటుంది. శనీశ్వరుడు స్థాపించిన శివలింగం ఆంధ్రప్రదేశ్లోని మండపల్లిలో ఉంటుంది. జోగులాంబ తెలంగాణలోని అలంపూర్లో ఉంటుంది. ఇది చిత్రగుప్తుని టెంపుల్ మధ్యప్రదేశ్లోని ఖజురాహోలో ఉంటుంది. సంతోషిమాత, ఈ అమ్మవారి టెంపుల్స్ అయితే చాలా ప్లేసెస్లో ఉంటాయి. శ్రీ మంజునాథ స్వామి కర్ణాటకలోని ధర్మస్థలలో ఉంటుంది. శ్రీకృష్ణ టెంపుల్ కర్ణాటకలోని ఉడిపిలో ఉంటుంది. శ్రీ కనక మహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంటుంది. శివలింగము అలాగే నంది తమిళనాడులోని తంజావూరులో ఉంటుంది. ఇక్కడ చిటికెన వేలుతో గోవర్ధన పర్వతం ఎత్తిన శ్రీకృష్ణుడు, ఆ పర్వతం క్రింద గ్రామస్తులు ఇంకా కొన్ని జంతువులు మనం చూడొచ్చు.
ఇక్కడ వేద పురుషులు వారి సతులతో ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అలాగే ఈ ప్లేస్ దాటగానే ఇక్కడ శ్రీకృష్ణుని రాసలీలలను మనం చూడొచ్చు. గోపికలతో డాన్స్ చేస్తున్న శ్రీకృష్ణుడు. పక్కనే గోపికల వస్త్రాపహరణంకి సంబంధించిన సన్నివేశం ఉంటుంది. సరస్సులో స్నానం చేస్తున్న గోపికలను చూడొచ్చు. అలాగే వారి వస్త్రాలతో చెట్టు పైన శ్రీకృష్ణుడు. ఇది వశిష్ఠముని ఆశ్రమము. హోమం చేస్తున్నట్లుగా ఇక్కడ శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ అశ్వమేధ యాగం చేస్తున్న శ్రీరాముడు సీతాదేవి లేనందుకు తన బంగారు విగ్రహాన్ని ఉంచి ఈ యాగం జరిపిస్తుంటారు. ఈ తెల్ల గుర్రాన్ని వదిలి అది ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు రాజ్యాన్ని గెలుచుకుంటూ వెళ్తారు. ఆ వెళ్లే ప్రయాణంలోనే వాళ్ళు లవకుశులను కలుస్తారు. ఇక్కడ శ్రీ గోవిందరాజస్వామి. తిరుపతి టౌన్ లో రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ పక్క నుండి పైకి వెళ్తే మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. తిరుమల కొండపైన ఉంటుంది కనుక ఇక్కడ కూడా ఇలాగే డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ మనం బంగారు గోపురాన్ని చూడొచ్చు. ఇలా ఈ ప్లేస్లో మనం చూడవలసిన ప్రతి టెంపుల్స్కి గోపురాలు కానీ వాటి రెప్లికాస్ చాలా ఉంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారు తమిళనాడులోని తిరుచెన్నూరులో ఉంటుంది. శ్రీ వరాహ నరసింహస్వామి ఏపీలోని సింహాచలంలో ఉంటుంది. శ్రీ కాళహస్తీశ్వరుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంటుంది. ఇక్కడ పంచభూత లింగాల్లోని వాయులింగం ఉంటుంది. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంటుంది. 12 జ్యోతిర్లింగాల్లోని ఒక జ్యోతిర్లింగం ఇది. శ్రీ మహానందీశ్వరుడు మహానంది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు దగ్గరలో ఉంటుంది. వీటి ఎదురుగా రథం ఇది ఒరిస్సాలోని కోనార్క్లో ఉంటుంది. అన్నపూర్ణేశ్వరి దేవి కర్ణాటకలోని హోర్నాడులో ఉంటుంది. నాగార్జున కొండ తెలంగాణలోని నాగార్జున సాగర్లో ఉంటుంది. పానకాల నరసింహస్వామి ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఉంటుంది. వరసిద్ధి వినాయకుడు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకంలో ఉంటుంది. ఈ ప్లేస్ తిరుపతికి దగ్గరలో ఉంటుంది. శ్రీ వేణుగోపాల స్వామి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్టిక్లో నెమలి విలేజ్లో ఉంటుంది. శ్రీ సత్యనారాయణ స్వామి ఆంధ్రప్రదేశ్లోని అన్నవరంలో ఉంటుంది. శ్రీ కనకదుర్గాదేవి ఈ టెంపుల్ విజయవాడలో ఉంటుంది. షణ్ముఖుడు తమిళనాడులోని తిరుత్తణిలో ఈ టెంపుల్ ఉంటుంది. తరువాత యమలోకం, నాగలోకం, మార్కండేయుడు, ఆ పైన శిష్యులతో దక్షిణామూర్తి ఉంటారంట. ఫస్ట్ అయితే యమలోకం వస్తుంది. ఇక్కడ యమధర్మరాజు పక్కనే చిత్రగుప్తుడు. అలాగే ఇక్కడ యమదూతలు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మను యమలోకానికి తీసుకొస్తున్నట్లుగా ఇక్కడ మలిచారు. తర్వాత మనం నరకలోకంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనుషులు ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారు అనే దానికి కొన్ని మోడల్స్ ని ఉంచారు. వ్యాపారంలో మోసం చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారు, జంతువులను హింసిస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారు, ఇలా ఎలాంటి పాపంకి ఎలాంటి శిక్ష విధిస్తారు అనేసి ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ లో అయితే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఒకసారి మీరు చూడండి. బ్యాక్ సైడ్ వాల్స్ పైన మనుషులు చేసే తప్పుల గురించి పెయింటింగ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఆ తప్పులకి విధించే శిక్షలను శిల్పాల్లాగా మలిచారు. నరకలోకం నుండి బయటకు వచ్చాక ఇక్కడ మనం చెప్పులు వదిలేసి పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ లో ఉన్నవన్నీ నిజమైన టెంపుల్స్ కాదు కనుక మనం మొత్తం ప్లేస్ లో చెప్పులు వేసుకొని తిరగొచ్చు. ఈ ఒక్క ప్లేస్ కి మాత్రమే చెప్పులు వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా పైకి వస్తే ఇక్కడ గంగా నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలను మనం చూడొచ్చు. హరిద్వార్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్ ని మనం ఇక్కడ చూడొచ్చు.
ఇక్కడ నుండి లోపలికి వెళ్తే అమర్నాథ్ లింగాన్ని చూడొచ్చు. అమర్నాథ్ లోని లింగం మంచుతో ఏర్పడుతుంది, అందుకే దీనికి వైట్ కలర్ పెయింట్ వేశారు. ఇక్కడ కైలాసగిరిని ఎత్తుతున్న దశకంఠ రావణుడు. పైన కైలాసంలో శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామితో పాటు మరికొందరు దేవుళ్ళను చూడొచ్చు. ఇక్కడ మనం స్టెప్స్ దిగుతుంటే రూమ్ లో నుండి ఒక పాప తొంగి చూస్తున్నట్టుగా పెయింటింగ్ వేశారు. సడన్ గా చూస్తే ఇది నిజంగానే ఒక పాప ఉందేమో అనుకుంటాము. ఈ ప్లేస్ మొత్తం శివునికి సంబంధించిన శిల్పాలను మనం చూడొచ్చు. ఫస్ట్ ఇక్కడ శివుని ఊరేగిస్తున్నారు. సాధువులు, మునులు, అలాగే స్కెలిటన్ లాంటివి, ఇంకా ఏలియన్స్ లాంటివి కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటున్నాయి. అందరూ డాన్స్ చేసుకుంటూ చాలా ఉత్సాహంగా శివుని ఊరేగిస్తున్నారు. ఇక్కడ శివపార్వతుల కళ్యాణ సన్నివేశము. ఆ కళ్యాణంకి వచ్చిన దేవుళ్ళు, దేవతలు. ఇక్కడ ఆనందంతో నాట్యం చేస్తున్న శివుడు, పక్కనే ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్న బ్రహ్మదేవుడు, శ్రీకృష్ణుడు, మరికొందరు దేవుళ్ళు, మునులు. ఇక్కడ నుండి మనం 12 జ్యోతిర్లింగాలను చూడొచ్చు. శ్రీ మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంటుంది. శ్రీ భీమేశ్వర్ స్వామి మహారాష్ట్రలోని భీమశంకర్లో ఉంటుంది. శ్రీ కృష్ణేశ్వర్ స్వామి మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉంటుంది. శ్రీ ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లోని అమలేశ్వర్లో ఉంటుంది. శ్రీ మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉంటుంది. శ్రీ రామేశ్వర్ తమిళనాడులోని రామేశ్వరంలో ఉంటుంది. శ్రీ సోమనాథ స్వామి గుజరాత్లోని జనగద్లో ఉంటుంది. శ్రీ విద్యానాథ్ స్వామి బీహార్లోని దేవగర్లో ఉంటుంది. శ్రీ కేదారేశ్వర్ స్వామి ఉత్తరాంచల్లోని కేదార్నాథ్లో ఉంటుంది. శ్రీ తయంబకేశ్వర్ స్వామి మహారాష్ట్రలోని నాసిక్లో ఉంటుంది. శ్రీ విశ్వేశ్వర స్వామి ఉత్తరప్రదేశ్లోని కాశీలో ఉంటుంది. చివరిగా శ్రీ నాగేశ్వర స్వామి గుజరాత్లోని ద్వారకాలో ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ శంకరి దేవిని చూడొచ్చు. శ్రీలంకలో ఉంటుంది. ఆల్రెడీ మనం దీన్ని చూసాము. ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి భద్రాచలంలో ఉంటుంది. శ్రీ జగన్నాథ స్వామి ఒరిస్సాలోని పూరిలో ఉంటుంది. శ్రీ అమరేశ్వరుడు అమరావతిలో ఉంటుంది. ఆండాలమ్మవారు తమిళనాడులోని సిరివెల్లిపుత్తూరులో ఉంటుంది. వీటి తర్వాత ఇక్కడ అల్లావుద్దీన్లోని జీనీలాగా ఒక బొమ్మ ఉంది. దీని నోట్లోకి మనం వెళ్ళాలి. ఇక్కడ మనం నవనరసింహులను చూడొచ్చు. ఇవే నవనరసింహ అవతారాలు. లెఫ్ట్ సైడ్ లో 5 అవతారాలు ఉన్నాయి. రైట్ సైడ్ లో 3 అవతారాలను మనం చూడొచ్చు. మధ్యలో శ్రీ అష్టముఖ గండభైరుండ బడబానల జ్వాల లక్ష్మీ నరసింహస్వామి అవతారాన్ని చూడొచ్చు. ఈ అవతారాలన్నీ చూసి బయటకు రాగానే గంగాదేవి అవతారం ఉంటుంది. ఇక్కడ గంగాదేవి ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తున్న మహాశివుడు. దీని పక్కనే పాములాగా ఉంటుంది. ఈ పాము పేరు అగాసురుడు. దాని నోట్లోకి మనం వెళ్ళాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు వధించిన రాక్షసుల శిల్పాలు ఉంటాయి. వత్సాసురుడు ఆవు దూడ వేషంలో ఉంటాడు. ధేనుకాసురుడు ఆవు వేషంలో ఉంటాడు. ప్రలంబాసురుడు సుడిగాలి రూపంలో ఉంటాడు. సకతాసురుడు బండి చక్రం రూపంలో ఉంటాడు. ఇక్కడ పూతన ఇదొక రాక్షసి. ఈ రాక్షసులన్నింటినీ శ్రీకృష్ణుడు వధిస్తున్నాడు. దీని పక్క రూమ్ లో బుద్ధునికి సంబంధించిన స్టోరీ ఉంటుంది. మాయాదేవికి కలలో ఐరావతం కనిపించటం, మాయాదేవి బుద్ధునికి జన్మనివ్వటం, బుద్ధునికి వివాహం జరగటం, బుద్ధుడు ఒకరోజు ముసలి రోగిని చూడటం, బుద్ధుడు తన భార్యని కూతుర్ని వదిలేసి వెళ్ళిపోవటం, బుద్ధుడు బోధి వృక్షం కింద తపస్సు చేయటం, సుజాత అను స్త్రీ బుద్ధునికి పాయసం ఇచ్చుట,
బోధు చెట్టు క్రింద బుద్ధునికి జ్ఞానోదయం కలగటం, బుద్ధుడు తొలిసారిగా తన భార్యకు సన్యాసం ఇవ్వటం, బుద్ధుడు తన కుమారుడు రాహులకి సన్యాసం ఇవ్వటం, ఇది బౌద్ధ నాగార్జున అవతారం, బుద్ధుడు తన తల్లికి సన్యాసం ఇవ్వటం, బుద్ధుని పరినిర్వాణం, తను ఈ పోజ్లోనే తన ప్రాణాలను వదిలేశారు. పరినిర్వాణం అంటే మరో జన్మ లేకుండా మోక్షం పొందటం అని అర్థం వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని ప్లేసెస్ పక్క పక్కనే ఉంటాయి, కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో వెళ్తేనే మనం ఏ ప్లేస్ మిస్ అవ్వకుండా అన్నింటినీ చూస్తాము. ఇక్కడ ఒక కొండలాగా డిజైన్ చేసి పైన కొంతమంది దేవుళ్ళను ఉంచారు. ఈ టెంపుల్స్ అన్ని కొండపైన ఉన్న టెంపుల్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి వినాయక స్వామి, తమిళనాడులోని తిరుచనూరులో ఉంటుంది. ఇక్కడ మనం అయ్యప్ప స్వామిని చూడొచ్చు, కేరళలోని శబరిమలలో ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమిళనాడులోని పళనిలో ఉంటుంది. ఇక్కడ చాముండేశ్వరి దేవి కర్ణాటకలోని మైసూర్లో ఉంటుంది. ఈ టెంపుల్స్ అన్ని రియల్ గా కూడా కొండపైనే ఉంటాయి, అందుకే ఇక్కడ ఇలా కొండలాగా డిజైన్ చేసి ఈ దేవుళ్ళను ఉంచారు. ఇక్కడ మనం మహిషాసుర మర్దిని అవతారాన్ని చూడొచ్చు. చాలా పెద్దగా, అలాగే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఈ కొంగలాగా కనిపిస్తున్న దాని నోట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుడు పక్క నుండి దీని నోటిని తెరుస్తున్నాడు. ఈ కొంగ ఒక రాక్షస రూపము. లోపల మనం అమ్మవారి స్వరూపాలని చూడొచ్చు. ఇక్కడ సోమేశ్వరుడు. ఈ టెంపుల్ గుజరాత్ లోని సోమనాథ్ లో ఉంటుంది. ఈ విగ్రహాలన్నింటి వెనకాల ఉన్న గోపురాలను ఒరిజినల్ టెంపుల్స్ లో ఉన్న గోపురం లాగా డిజైన్ చేసుంటారు. ఇక్కడ సాయిబాబా మహారాష్ట్రలోని షిరిడిలో ఉంటుంది. భవానీ మాత మహారాష్ట్రలోని తుల్జాపూర్ లో ఉంటుంది. కాళికాదేవి ఈ టెంపుల్ వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉంటుంది. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాపార్వతి మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. ముంబాదేవి ఈ టెంపుల్ కూడా మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. కుబ్జికాదేవి ఒకప్పుడు కాశ్మీర్ సైడ్ లో ఈ అమ్మవారిని పూజించేవారంట. ఇప్పుడైతే ఈ అమ్మవారికి ఎలాంటి టెంపుల్స్ లేవు. ఇక్కడ మహాలక్ష్మిని చూడొచ్చు. కాలభైరవుడు ఉత్తరప్రదేశ్ లోని కాశీలో ఉంటుంది. పాండురంగ విఠల మహారాష్ట్రలోని పందపూర్లో ఉంటుంది. ఇక్కడ లలితా ప్రభాతరిక. మహాలక్ష్మీదేవి తెలంగాణలోని కొల్లాపూర్లో ఉంటుంది. దత్తాత్రేయుడు మహారాష్ట్రలోని గంగాపూర్లో ఉంటుంది. చివరిగా ఇక్కడ రుక్మిణీదేవి గుజరాత్లోని ద్వారకాలో ఉంటుంది. ఇక్కడితో దాదాపు మనం హాఫ్ ప్లేస్ ని కవర్ చేశాము. మధ్యలో ఒక క్యాంటీన్ ఉంటుంది. అందరూ కొంత టైం ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్తుంటారు. ఈ క్యాంటీన్ లో కూడా ఒక కామదేవ్ ఆవును క్రియేట్ చేసి మనం కాఫీ ఆర్డర్ చేస్తే ఆ ఆవు నుండి పాలు వచ్చే విధంగా తయారు చేశారు. చిన్న క్యాంటీనే, ఎక్కువ ఆప్షన్స్ ఏమి ఉండవు, జస్ట్ స్నాక్స్ లాంటివి ఉంటాయి. కాఫీ, టీ ఉంటుంది. సో లైట్ గా మీరు తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ బటన్ నొక్కగానే ఇలా వేడి పాలు బయటకు వస్తాయి. ఈ ప్లేస్ లో చాలా వరకు ఎక్కడ రూఫ్ ఉండదు అనమాట. సో సమ్మర్ లో వెళ్ళినప్పుడు ఇక్కడి దాకా రావడానికి 20 minutes to 30 minutes టైం పడుతుంది. పెద్దవాళ్ళైతే డెఫినెట్ గా అలసిపోతారు. సో అందరూ కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత మిగతా ప్లేస్ ను చూడండి. ఆ ప్లేస్ ను చూడడానికి కూడా మినిమం 20 to 30 minutes పడుతుంది. కాసేపు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ ఎల్లో లైన్ ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇక్కడ మీనాక్షి దేవి తమిళనాడులోని మదురైలో ఉంటుంది.
వీరభద్రస్వామి ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో ఉంటుంది. శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉంటుంది. కామాక్షి అమ్మ తమిళనాడులోని కంచిలో ఉంటుంది. జ్ఞాన సరస్వతీ దేవి బాసర్లో ఉంటుంది. మూకాంబికాదేవి కర్ణాటకలో ఉంటుంది. పార్థసారథి చెన్నైలో ఉంటుంది. మధురాంతకురుడు తమిళనాడులోని మధురాంతకంలో ఉంటుంది. నటరాజస్వామి తమిళనాడులోని చిదంబరంలో ఉంటుంది. గోమటేశ్వరుడు కర్ణాటకలోని శర్వణ బెలగోలలో ఉంటుంది. రంగనాథస్వామి తమిళనాడులోని శ్రీరంగంలో ఉంటుంది. ఇది రాతితో చేయబడ్డ రథానికి రెప్లికా ఒరిస్సాలోని కోనార్క్లో ఉంటుంది. ఆల్రెడీ మనం దీన్ని అటు సైడ్ నుండి కూడా చూసాము. ఇక్కడ చాలా పెద్ద మహావిష్ణువుని చూడొచ్చు. ఇక్కడ నుండి మనం పైకి వెళ్లాల్సి ఉంటుంది. పైనుండి మనం ఇప్పటి వరకు చూసిన ప్రదేశాలు అలాగే మనం చూడవలసిన ప్రదేశాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. రైట్ సైడ్లో కనిపించేవన్నీ మనం ఆల్రెడీ చూసాము. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళి మిగిలిన వాటిని చూడాలి. నెక్స్ట్ మనం ఈ ఏనుగు నోట్లో నుండి ఎంటర్ అయితే అష్టలక్ష్ములను చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో 4 అమ్మవార్లు, రైట్ సైడ్లో 3, మధ్యలో ఒకరిని చూడొచ్చు. వీరే అష్టలక్ష్ములు. ఈ ప్లేస్ను దాటిన తర్వాత మనం బ్రహ్మలోకంని చూడొచ్చు. బ్రహ్మలోకం గురించి మనం చాలా తక్కువగా వింటుంటాము. ఇక్కడ కొంతమంది దేవతలు అలాగే మునులు ఉన్నారు. అక్కడ మనం బ్రహ్మదేవుణ్ణి, సరస్వతి దేవిని చూడొచ్చు. అలాగే చుట్టూ చాలా మంది దేవుళ్ళను మనం చూడొచ్చు. ఈ బ్రహ్మలోకం దాటగానే ఇక్కడ మనం తులసీమాతని, విష్ణుమూర్తులను చూడొచ్చు. ఇది అలంపూర్లో నవబ్రహ్మలు స్థాపించిన శివలింగము. లక్ష్మీదేవి కర్ణాటకలోని దొడ్డగడ్డవల్లిలో ఉంటుంది. శ్రీకృష్ణుడు కేరళలోని గురువాయూర్లో ఉంటారు. నెక్స్ట్ ప్లేస్ని చూసే ముందు ఇక్కడ ఉన్న అద్భుతాన్ని చూద్దాం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసిన సన్నివేశాన్ని చాలా చాలా అద్భుతంగా ఇక్కడ క్రియేట్ చేశారు. ఇక్కడ మీరు అర్జునుడిని, శ్రీకృష్ణుడిని, చుట్టూ సైన్యం, అలాగే శ్రీకృష్ణుని విష్ణు రూపాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న ప్లేసెస్ లో ఇది వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పాలి. చాలా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. మనకు వెనకాల గీతోపదేశం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆడియో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయనేసి నేను ఎలాంటి మ్యూజిక్ ప్లే చేయట్లేదు. సో మనం మళ్ళీ ఈ ఆలయాలను కంటిన్యూ చేద్దాం. ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలో ఉంటుంది. మహాబలేశ్వరుడు కర్ణాటకలోని గోకర్ణలో ఉంటారు. లక్ష్మీ గణపతి తెలంగాణలోని వేములవాడలో ఉంటారు. భద్రకాళి అమ్మవారు తెలంగాణలోని వరంగల్లో ఉంటారు. కపిటేశ్వరుడు అలాగే పావురం రూపంలో ఉన్న శివుడు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉంటుంది. వరదరాజస్వామి బంగారు బల్లి ఉండే టెంపుల్ తమిళనాడులోని కంచిలో ఉంటుంది. నెక్స్ట్ మనం వైకుంఠంలోకి ఎంటర్ అవుతున్నాము. ఒక సైడ్ చక్రము, మరో సైడ్ శంఖము. ఏడు బంగారు ద్వారాలను దాటితే మనం వైకుంఠం చేరుకుంటాం. దేవగణ సహిత పాలకడిల్లో శేషసర్పం పైన పవలించిన విష్ణుమూర్తి, పక్కనే లక్ష్మీదేవి. దీన్ని విష్ణులోకం అని కూడా అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ది హైలైట్ ప్లేస్ అనే చెప్పాలి. చాలా చాలా బాగా క్రియేట్ చేశారు. ఇక్కడ మొత్తం వాటర్ కూడా షవర్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వైకుంఠం దాటి ముందుకు వస్తే ఇక్కడ నుండి రామాయణం స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ ఉన్న ప్రతి సన్నివేశాన్ని బ్రీఫ్గా చెప్తున్నాను. దశరథ మహారాజు తన 3 రాణులతో కలిసి సూర్యదేవుణ్ణి ప్రార్థించటం, దశరథ మహారాజు తన 3 రాణులతో కలిసి పుత్రకామేష్టి యాగం చేయటం, హోమం నుండి అగ్నిదేవుడు పైకి వచ్చి దశరథునికి పాయసం పాత్ర ఇవ్వటం, రామలక్ష్మణ్ భరత శత్రుఘ్నుల జననం,
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠముని దగ్గర విద్యను అభ్యసించటం. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద విలువిద్యను నేర్చుకోవటం. ఇక్కడ రామలక్ష్మణులు తాటకిని వధించటం. మారుచి సుబాహువుల నుండి విశ్వామిత్రుని యాగరక్షణ చేయటం. అహల్య శాప విమోచనం. ఇక్కడ రాముడు శివధనస్సును విరుచుట. అలాగే సీతారాముల కళ్యాణం. పరశురామునికి గౌరవభంగం జరగటం. శ్రీరాముని పట్టాభిషేకం గురించి చాటింపు వేయటం. కైకేయి మందార సంభాషణ. దశరథుడు కైకేయి సంభాషణ. కైకేయి దశరథుడిని 2 వరాలు కోరుకోవటం. సీతారామ లక్ష్మణులు వనానికి వెళ్ళటం. భరతుడు శ్రీరాముని అడవిలో కలిసి విలపించటం. భరతుడు రాముని పాదుకలను తీసుకొని అయోధ్యకు బయలుదేరటం. శూర్పణఖ రాముని దగ్గరికి వచ్చి తనని వివాహం చేసుకోమని అడగటం. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోయటం. సీతాదేవి బంగారు లేడి తెమ్మని రాముణ్ణి కోరటం. బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుని వధ. లక్ష్మణుడు గీత గీసి రాముని కోసం వెళ్ళటం. రావణుడు సీత వద్దకు వచ్చి భిక్షను అడగటం. రావణుడు సీతను ఎత్తుకొని పోవటం. రామలక్ష్మణులు జటాయువుని ఓదార్చటం. రామలక్ష్మణులకు శబరి ఆతిథ్యం ఇవ్వటం. హనుమంతుడు రామలక్ష్మణులకు సుగ్రీవునికి మైత్రి కుదిరించటం. వాలి సుగ్రీవుల యుద్ధం. యుద్ధంలో వాలి వధ. రాముడు హనుమంతునికి ఉంగరం ఇవ్వటం. హనుమంతుడు సీతకు రాముని ఉంగరం ఇవ్వటం. సీతాదేవి హనుమంతునికి చూడమని ఇవ్వటం. జాంబవంతుడు సుగ్రీవుడు మొదలగు వానర వీరులు సముద్రాన్ని దాటమని ప్రోత్సహించటం. సుగ్రీవుని వనంలో ఆనందంతో హనుమంతుడు, జాంబవంతుడు, అంగార, నీలాది అలాగే కొందరు ప్రముఖులు మధు సేవించి పండ్లు తిని క్రీడించటం. హనుమంతుడు రామునికి చూడమని ఇవ్వటం. రాముడు హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకోవటం. ఇక్కడ అంగద రాయబారం. సీత వద్దకు రావణుడు పల్లెంలో మాయారాముని శిరస్సు పెట్టుకుని వచ్చి సీతను భయపెట్టటం. నాగాస్త్రంతో లక్ష్మణుణ్ణి మూర్ఛింపజేసిన ఇంద్రజిత్తు. ఇక్కడ కుంభకర్ణుని మేల్కొల్పటం. హనుమంతుడు రావణునితో యుద్ధం చేయడం. రామరావణుల యుద్ధం. అలాగే రావణ వధ. విభీషణునికి పట్టాభిషేకం చేయటం. సీతాదేవి అగ్నిప్రవేశం చేయటం. సీతారామ లక్ష్మణులు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరటం. భరత శత్రుఘ్నులు అయోధ్యకు సీతారామ లక్ష్మణులను స్వాగతం పలకటం. శ్రీరాముని పట్టాభిషేకం. ఇక్కడితో రామాయణానికి సంబంధించిన సన్నివేశాలు అయిపోయాయి. నెక్స్ట్ మనం ఇక్కడ మరికొన్ని టెంపుల్స్ని చూడొచ్చు. ఇది గోల్డెన్ టెంపుల్, పంజాబ్లోని అమృత్సర్లో ఉంటుంది. శ్రీరామ టెంపుల్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉంటుంది. మహావీర్ టెంపుల్ రాజస్థాన్లో ఉంటుంది. కేశవ టెంపుల్ కర్ణాటకలోని సోమనాథ్పురలో ఉంటుంది. త్రివేణి సంగమం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉంటుంది. మహావిష్ణు టెంపుల్ ఉత్తరప్రదేశ్లోని బనారస్లో ఉంటుంది. కైలాసనాథ టెంపుల్ మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉంటుంది.
ఇక్కడ మనం దక్షయజ్ఞుడి విధ్వంసానికి సంబంధించిన సన్నివేశాన్ని చూడొచ్చు. పార్వతీదేవి మృతదేహాన్ని ఇక్కడ శివుడు మోసుకెళ్తున్నట్లుగా మలిచారు. దక్షుడు తన కుమార్తె సతీదేవిని అగ్నిప్రవేశం చేయమని కోరటం, సతీదేవి అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ విషయం తెలిసి శివునికి చాలా కోపం వస్తుంది. ఆ కోపం నుండే వీరభద్రుణ్ణి మహాకాళిని సృష్టిస్తాడు. శివుని ఆజ్ఞతో దక్షయజ్ఞానికి వచ్చి అందరు దేవుళ్లను మునులను ఈ యాగంలో పాల్గొన్న వారందరినీ వీరభద్రుడు చంపుతాడు. వీరభద్రునితో పాటు మహాకాళి తన సైన్యంతో వచ్చి ఈ యాగంలో పాల్గొన్న వాళ్ళందరినీ చంపుతుంది. ఆ సన్నివేశాన్నే ఇక్కడ మలిచారు. ఈ మండపం పైన కాల సంహారంని చూడొచ్చు. ఇది శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్, ఉత్తరప్రదేశ్లోని మథురాలో ఉంటుంది. లక్ష్మణ టెంపుల్ మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉంటుంది. మహాబోధి టెంపుల్ బీహార్లోని బోధ్గయాలో ఉంటుంది. ఇక్కడ మనం లంకిని వధను చూడొచ్చు. హనుమంతుడు లంకిని చంపడం. ఇక్కడి నుండి హనుమంతుని చరిత్ర స్టార్ట్ అవుతుంది. అంజనాదేవి తపస్సు చేయటం, వాయుదేవుడు అంజనాదేవికి ప్రసాదం ఇవ్వటం, ఆంజనేయుడు జన్మించటం, కేసరి అంజనాదేవి హనుమంతుణ్ణి ముద్దాడటం, వాయుదేవుడు తన పుత్రుడు హనుమంతుణ్ణి మొదటిసారి ఆకాశ విహారానికి తీసుకెళ్లటం, హనుమంతుడు పండు అనుకొని సూర్యుణ్ణి మింగటానికి వెళ్ళటం, హనుమంతునిపై ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించటం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు మొదలగు దేవతలు హనుమంతుణ్ణి దీవించటం, హనుమంతుడు తన తోకతో మిత్రులను బంధించటం, హనుమంతుడు ఋషులను అల్లరి పట్టించటం, అశోకవనంలో రాక్షసుల కాపలాలో ఉన్న సీతాదేవి రావణుడు సీతాదేవిని హెచ్చరించటం, హనుమంతుడు లంకకు వెళ్ళటానికి సిద్ధమవటం, మైనాక పర్వతాన్ని స్పృశించి ముందుకు సాగుతున్న హనుమంతుడు, సురస రాక్షసి నోటిలో దూరి తలలో నుండి బయటికి వస్తున్న హనుమంతుడు, హనుమంతుడు విభీషణుడు కలవటం, సీతాదేవి తన చూడామణిని హనుమంతునికి ఇవ్వటం, రాక్షసులతో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డ హనుమంతుడు, ఇక్కడ లంకా దహనం, విభీషణుని రూపంలో కుటీరంలో దూరి రామలక్ష్మణులను ఎత్తుకుపోవటానికి సిద్ధంగా ఉన్న మహిరావణుడు, అహి మణిరావణుల నుండి కాపాడటానికి ఆంజనేయుడు తన తోకతో కుటీరం నిర్మించి పైన కూర్చొని కాపలా కాయటం. ఇక్కడి నుండే మనం పాతాళ లోకానికి ఎంటర్ అవుతాము. ఈ ఎంట్రీ అయితే చాలా చిన్నగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉన్నాయి. అలాగే ఈ ప్లేస్ మొత్తం పాతాళ లోకానికి సంబంధించినట్టుగా రెడ్ కలర్ లైటింగ్ పెట్టారు. పాతాళ గృహంలో పాతాళ భైరవి ముందు రామలక్ష్మణులను బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న అహి మహి రావణులను వధించటానికి పంచముఖ ఆంజనేయుడు విభీషణుని రూపంలో ఉన్న వారి ప్రాణాలను వధించి రామలక్ష్మణులను రక్షించటం. ఈ పాతాళ లోకం నుండి బయటకు వచ్చాక ఇక్కడ మనం బాలదేవతలను చూడొచ్చు. ఇక్కడ బాల వినాయకుడు, బాలకుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, కృష్ణుడు, బలరాముడు, సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే మరి కొంతమంది బాలదేవతలు ఉన్నారు. ఇక్కడ లక్ష్మీదేవి, వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి, దత్తాత్రేయుడు, ఇలా ఇక్కడ మొత్తం 17 మంది బాలదేవతల విగ్రహాలు ఉన్నాయి.
ఇక్కడ ఒకవైపు శివుడు ఉంటాడు, మరోవైపు శివలింగం ఉంటుంది. ఇక ఇక్కడి నుండి మహాభారతం మొదలవుతుంది. నేనైతే ఇక్కడ ఉన్న ప్రతి సన్నివేశాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహాభారత ఘట్టాలను వ్యాస మహర్షి వివరిస్తుండగా అక్షరబద్ధం చేస్తున్న వినాయకుడు, పక్కన దుష్యంత శకుంతల పుత్రుడు భరతవంశ ఆది పురుషుడు భరతుడు. ఇక్కడ శాంతనుడు గంగాదేవిని వివాహమాడుతున్నాడు. గంగాదేవి భీష్ముని శాంతనుడుకు అప్పగిస్తుంది. శాంతనుడు సత్యవతుల వివాహం కోసం భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. సత్యవతికి మనవళ్లుగా అంధుడైన ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మిస్తారు. ఆమె దాసికి ప్రజ్ఞావంతుడైన విదురుడు జన్మిస్తాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావటంతో రాజపీఠంపై అధిష్ఠించిన పాండురాజు అతని మరణాంతరం ఆయన కుమారుడైన ధర్మరాజుని యువరాజుగా ప్రకటించగా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన దుర్యోధనుడు ఇక్కడ దహనమవుతున్న లక్క ఇంటి నుండి స్వరంగ మార్గం ద్వారా తల్లి కుంతిని, సోదరులను రక్షించి అడవిలోకి తీసుకువెళ్తున్న భీముడు, అడవిలో హిడింబాసురుణ్ణి చంపిన భీముడు అతని సోదరి హిడింబిని వివాహం చేసుకోగా వీరికి కలిగే కుమారుడే ఘటోత్కచుడు. పాంచాల యువరాణి ద్రౌపది స్వయంవరానికి హాజరైన పాండవులు, మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టిన అర్జునుడు. కుంతి వద్దకు వచ్చిన అర్జునుడు తనకు ఒక అపురూపమైన కానుక తెచ్చానని చెప్పగా ఆమె చూడకుండానే ఆ కానుకను సోదరులందరితో సమానంగా పంచుకోమని చెప్తుంది. అందుకే వీళ్ళు 5 మంది ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు. నాగకన్య ఉలూచిని వివాహమాడుతున్న అర్జునుడు కాందవ దహనం జరుగుతుండగా అక్కడ నివసిస్తున్న మయుడు దీనికి బదులుగా ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించిస్తానని వాగ్దానం చేయడం. శ్రీకృష్ణుని సోదరి సుభద్రను వివాహమాడుతున్న అర్జునుడు రాజసూయ యాగం విజయవంతం చేసి ధర్మరాజును చక్రవర్తి చేయడం కోసం జరాసంధుని సంహరించిన భీముడు. రాజసూయ యాగంలో జరాసంధుని స్నేహితుడైన శిశుపాలుని వధిస్తున్న శ్రీకృష్ణుడు, కర్ణుని ఒడిలో సేద తీరుతున్న గురువు పరశురాముడు కర్ణుడు ఉన్నత వంశజుడు కాదని గ్రహించి శపించటం. పాండవులపై ఈర్ష్య అసూయలు పెంచుకున్న దుర్యోధనుడు పాచికలు ఆడేందుకు కురుసభకు రప్పించి అందరి సమక్షంలో ఓడించటం. జూదంలో తమ రాజ్యాన్ని, తమను, తమ భార్య ద్రౌపదిని ఓడిపోయిన పాండవులు కురుసభకు ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తున్న దుశ్శాసనుడు, నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం, చీరలిచ్చి కాపాడుతున్న శ్రీకృష్ణుడు. జూదంలో రాజ్యాన్ని కోల్పోయి 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయటానికి వెళ్తున్న పాండవులు. పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తున్న అర్జునునికి కిరాతకుని వేషంలో వచ్చిన పరమశివునికి యుద్ధం తర్వాత అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన పరమశివుడు. అడవిలో భీమునికి గర్వభంగం చేసిన ఆంజనేయుడు, తన విశ్వరూపం ప్రదర్శించిన హనుమంతుడికి భీముడు మోకరిల్లగా అతన్ని దీవిస్తున్న హనుమంతుడు. తన సమాధానాలతో యక్షుణ్ణి మెప్పించిన ధర్మరాజు, యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు 4 పాండవుల ప్రాణాలను తిరిగి ఇవ్వటం. అజ్ఞాతవాసం సమయంలో ద్రౌపది వెంట పడి వేధిస్తున్న కీచకుడిని చంపిన భీముడు. విరాట రాజ్యంపై దండెత్తిన కౌరవులను అర్జునుడు ఓడించటం. ధర్మరాజు నుదుటికైన గాయాన్ని తుడుస్తున్న ద్రౌపది. అర్జునుడు సుభద్రాల కుమారుడు అభిమన్యుడు విరాట రాజకుమార్తె ఉత్తర వివాహం జరగటం. తను కుంతి సంతానాన్ని తెలుసుకొని ఆమె ఆశీస్సుల కోసం వెళ్లిన కర్ణుడు, కానీ తన స్నేహితుడు దుర్యోధనుణ్ణి వదలనని కుంతీదేవికి చెప్పిన కర్ణుడు. కురుక్షేత్ర యుద్ధం ముందు శ్రీకృష్ణుని సహాయం కోసం వచ్చిన దుర్యోధనుడు అర్జునుడు. యుద్ధంలో తన రథానికి సారథి వహించమని శ్రీకృష్ణుని కోరిన అర్జునుడు. శ్రీకృష్ణుని సైన్యాన్ని పొందిన దుర్యోధనుడు. కురుక్షేత్ర సమయంలో కోపోద్రికుడైన శ్రీకృష్ణుడు కురు పితామహుడైన భీష్ముడి పైన సుదర్శన చక్రం ప్రయోగించటానికి సిద్ధమవ్వగా యుద్ధ సమయంలో తాను ఆయుధం పట్టనని శ్రీకృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ గురించి వివరిస్తున్న అర్జునుడు. ఈ మధ్యలో మయసభ ఉంటుంది. ఇక్కడ దుర్యోధనుడు నీటిలో పడిపోవడం అది చూసి ద్రౌపది నవ్వుతుంది. ఇక్కడి నుండే దుర్యోధనుడు పాండవుల పైన పగ పెంచుకుంటాడు.
మయసభ నుండి బయటకు వచ్చాక మళ్ళీ మహాభారతం కంటిన్యూ అవుతుంది. కురుక్షేత్రంలో తన తాత కురువంశాధిపతి అయిన భీష్మునితో శిఖండిని తన వెనకాల ఉంచుకొని యుద్ధానికి తలపడుతున్న అర్జునుడు అర్జునుని చేతిలో పరాజయం పాలైన భీష్ముడు అంపశయ్యపై ఉండగా పాతాళ గంగతో దాహం తీరుస్తున్న అర్జునుడు తన పుత్రుడు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో చంపటానికి కారణమైన జయద్రథుణ్ణి చంపుతున్న అర్జునుడు తన కవచ కుండలాలను బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఇంద్రునికి దానం చేస్తున్న కర్ణుడు కర్ణుని దానగుణానికి ఆశ్చర్యపోయి ఇంద్రుడు శక్తి అస్త్రాన్ని కానుకగా ఇచ్చాడు. పరశురాముడు భూదేవి శాపం వల్ల అర్జునుడి చేతిలో వధింపబడుతున్న కర్ణుడు దుశ్శాసనుని చంపి అతని రక్తం తాగుతున్న భీముడు ఆ రక్తంతో ద్రౌపది కురులను ముడివేసి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. దుర్యోధనుణ్ణి భీముడు చంపిన తర్వాత పాండవులను చంపటానికి వెళ్లిన ద్రోణుని పుత్రుడు అశ్వత్థామ పాండవులను భ్రమించి నిద్రిస్తున్న వారి కుమారులను ఉప పాండవులను సంహరించడం, అభిమన్యుని కుమారుణ్ణి బ్రహ్మాస్త్రంతో సంహరించిన అశ్వత్థామ ఆ శిశువుకి ఆయుష్ పోసి బ్రతికిస్తున్న శ్రీకృష్ణుడు, కురుక్షేత్రంలో విజయం సాధించిన ధర్మరాజు కురుక్షేత్ర సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం జరపటం, కురుక్షేత్ర సమరం అనంతరం 9 కుమారులు మరణించటంతో తన భార్య గాంధారి విదురుడు కుంతీదేవితో కలిసి అడవులకు బయలుదేరుతున్న ధృతరాష్ట్రుడు, శాంతి సుఖాలతో రాజ్యాన్ని పాలించిన పాండవులు ఆ తర్వాత స్వర్గం వైపు పయనించడం, మిగిలిన వారంతా పడిపోగా ధర్మరాజు ఒక కుక్క మాత్రమే మిగిలిపోతారు. ఆ కుక్కలాగా రూపం మార్చుకున్నది యమధర్మరాజే. ఫైనల్ గా మహాభారతానికి సంబంధించిన కొన్ని కొటేషన్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడితో మహాభారతం ఎండ్ అవుతుంది. తరువాత ఇక్కడ నుండి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే భాగవతం స్టార్ట్ అవుతుంది. కలిపురుషుడు ప్రతీక్షిత్ సంవాదం. ప్రతీక్షితుడు మునిమెడలో పాము కలేబరాన్ని వేయటం, శాప వృత్తాంతాన్ని మునిబాలుడైన సమీకుడు ప్రతీక్షితునికి తెలుపుట, సుఖముని ప్రతీక్షితునికి భాగవతం చెప్పటం, శివుడు నారదుడు బ్రహ్మదేవతలు మహావిష్ణువుని ప్రార్థించటం, కంసుడు రథం తోలటం, ఆకాశవాణి హెచ్చరించటం, చెరసాలలో శ్రీకృష్ణుని జననం, వసుదేవుడు శ్రీకృష్ణుని రేపల్లెకి తీసుకెళ్లటం, వసుదేవుడు యశోద బిడ్డను చెరసాలకు తీసుకుని వచ్చుట, కంసుని మృత్యువు గురించి యోధమాయ హెచ్చరించుట, శ్రీ బలరామకృష్ణుల నామకరణోత్సవం, శ్రీకృష్ణుడు స్నేహితులకు వెన్నె పంచుట, యక్షులైన నలకుబేర మణిగ్రీవుల శాప విమోచనం, శ్రీకృష్ణుని నోటిలో యశోద విశ్వరూప సందర్శనం, శ్రీకృష్ణుని గోసేవ, శ్రీకృష్ణుడు కారు చిచ్చుని కబలించటం, శ్రీకృష్ణుడు వేణుగానం చేయటం, శ్రీకృష్ణుడు కవలయ పీడంన ఏనుగును చంపటం, బలరామకృష్ణులు చనుర ముస్తికలను వధించటం, శ్రీకృష్ణుడు కంసుని వధించటం, బలరామకృష్ణులు దేవకి వసుదేవులను చెరసాల నుండి విడిపించటం, ఉగ్రసేనునికి పట్టాభిషేకం, బలరామకృష్ణులు సాందీపుని ఆశ్రమంలో విద్య నేర్చుకుని తదుపరి చనిపోయిన గురుపుత్రుని బతికించి వచ్చి గురువు గారికి అప్పగించటం, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని రథం పైన ఎత్తుకొని పోవటం, శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం, శ్రీకృష్ణ సత్యభామ కళ్యాణము, శ్రీకృష్ణుడు జాంబవంతునితో ద్వంద్వ యుద్ధం చేయటం, శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణం, శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుడిని వధించటం, శ్రీకృష్ణుడు కుచేలుని సత్కరించటం, శ్రీకృష్ణ అవతార సమాప్తి. పండు నుండి వెలువడిన తక్షకుడు పాము రూపంలో పరీక్షితుని కాటువేయటం,
పరీక్షితుడు పుష్పక విమానంలో స్వర్గలోకానికి వెళ్ళటం. ఇక్కడితో భాగవతంకి సంబంధించిన స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఫ్లోర్ కి వెళ్తే అక్కడ కూడా ఒక క్యాంటీన్ ఉంటుంది. అలాగే క్యాంటీన్ చుట్టూ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనం అష్టదిక్పాలకులను చూడొచ్చు. దక్షిణ దిక్పాలకుడు యముడు సతి మహిషితో తన వాహనమైన దున్నపోతు పైన పరిపాలనకు ఉపక్రమించుట. ఇక్కడ ఊర్వశి అర్జునుని ప్రేమించుట, అర్జునుడు తిరస్కరించుట, ఊర్వశి శాపంతో అర్జునుడు బృహణాల రూపం పొందటం. ఆగ్నేయ దిక్పాలకుడు అగ్నిదేవుడు సతి స్వాహ సిద్ధితో తన వాహనమైన మేకపైన పరిపాలనకు ఉపక్రమించుట. ఇక్కడ రతి మన్మధులు చిలక పైన విహారం చేస్తున్నారు. తూర్పు దిక్పాలకుడు ఇంద్రుడు సతి సచీదేవితో తన వాహనమైన ఐరావతం పైన పరిపాలనకు ఉపక్రమించుట. ఈశాన్య దిక్పాలకుడు ఈశాన్యుడు సతి పార్వతితో తన వాహనమైన నంది పైన పరిపాలనకు ఉపక్రమించుట. ఇక్కడ శివమోహిని ప్రేమలీలలు. ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు సతి కుబేరితో తన వాహనం పైన పరిపాలనకు ఉపక్రమించుట. ఇక్కడ విశ్వామిత్రుని తపోభంగం జరగటం. వాయువ్య దిక్పాలకుడు వాయుడు సతి అంజనాదేవితో తన వాహనమైన జింక పైన పరిపాలనకు ఉపక్రమించుట. రంభ నలకూబరుల ప్రణయకలాపం. పడమర దిక్పాలకుడైన వరుణుడు సతి కరుణతో తన వాహనమైన మొసలిపైన పరిపాలనకు ఉపక్రమించుట. వరుదిని ప్రవరాక్యుల విహారం. నైరుతి దిక్పాలకుడైన నైరుతి తన వాహనమైన శవం పైన పరిపాలనకు ఉపక్రమించుట. తారాచంద్రుల ప్రేమ కలాపం. అలాగే ఈ క్యాంటీన్ మధ్యలో శ్రీ ఏకాదశముఖ వీరాంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ మొసలి నోట్లో నుండి వెళ్తే పద్మవ్యూహంలోకి వెళ్తాము. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు అభిమన్యుని పద్మవ్యూహంలోకి రప్పించి ఒంటరిని చేసి ఇక్కడే చంపుతారు. ఈ పద్మవ్యూహంకి వెళ్ళటమే కాదు, బయటకు రావటం కూడా మనకు తెలియాలి. అలా బయటకు రావటం అర్జునునికి మాత్రమే తెలుసు. ఇక్కడ చూస్తున్నారు కదా, అభిమన్యుడు ఒంటరిగా పోరాడుతున్నారు. చుట్టూ కౌరవులు కలిసి తనని చంపుతున్నారు. ఈ పద్మవ్యూహం నుండి కిందకు వస్తే ఇక్కడ హనుమంతుడు లంకలో చేసిన విధ్వంసానికి సంబంధించిన కొన్ని విగ్రహాలను మనం చూడొచ్చు. హనుమంతుడు అశోక వాటికను విధ్వంసం చేస్తున్నాడు. ప్రయాణిస్తున్న సూర్యుని వద్ద హనుమంతుడు విద్య నేర్చుకుంటున్నాడు. వీటి తర్వాత నవదుర్గలు ఉంటాయి. మొదటిది శైలపుత్రి దుర్గాదేవి, బ్రహ్మచారిణి దుర్గాదేవి, కాత్యాయని దుర్గాదేవి, చంద్రగంట దుర్గాదేవి, స్కందమాత దుర్గాదేవి, కూష్మాండ దుర్గాదేవి, కాలరాతి దుర్గాదేవి, మహాగౌరి దుర్గాదేవి, సిద్ధిరాత్రి దుర్గాదేవి. వీటి తర్వాత ఇక్కడ రాజరాజేశ్వరి దేవి, రాకినీ దేవి, శాకినీ దేవి. వీరి తర్వాత సప్తమాతృకలు మనం చూడొచ్చు. బ్రాహ్మీదేవి, మహేశ్వరి దేవి, కౌమరి దేవి, వరాహిణీ దేవి, హైంద్రీ దేవి, చాముండి దేవి, చండికాదేవి. తర్వాత ఇక్కడ నుండి క్రిందకి వెళ్తే శ్రీ వైష్ణవి దేవి మందిరం ఉంటుంది. ఇక్కడితో మనం ఈ ప్లేస్ ని మొత్తం కవర్ చేసాము. చివరిగా బయటకు వెళ్లే దారి పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. నేనైతే ఈ మొత్తం ప్లేస్ లో ఏ ఒక్కదాన్ని వదలకుండా మొత్తం మీకు చూపించాను. ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఇంత పెద్ద వీడియోని తీయడానికి ఎంత కష్టపడాలో. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ ప్లేస్ ని చూడని వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.